ఒక పెద్ద ఆయన తన ఇద్దరు కొడుకులను పిలిచి తన వద్దనున్న ఆవు, మామిడి చెట్టు, అలాగే ఎప్పుడు వెచ్చదనాన్ని ఇచ్చే ఒక ఖరీదైన దుప్పటి ఇచ్చి వాటిని పంచుకోమన్నాడు. పెద్ద కొడుకు అతని భార్య కలిసి వాటిని పూర్తిగా మనమే వాడుకోవాలని పథకం వేశారు. అన్న తమ్ముడిని పిలిచి ఆవు ముందు భాగం నీకు, వెనక భాగం నాకు అన్నాడు. ఇవి తెలియని తమ్ముడు ఆవుకు మేత పెట్టి నీళ్లు పెట్టి బాగా చూసుకునేవాడు. అన్న మాత్రం చక్కగా పాలు తీసుకునేవాడు. అలాగే మామిడి చెట్టు కింద భాగం నీది, పై భాగం నాది అన్నాడు. తమ్ముడు చక్కగా చెట్టుకు నీళ్లు పోసి పెంచేవాడు. అన్న మాత్రం చక్కగా కాయలు పళ్ళు కోసుకునేవాడు. అలాగే దుప్పటి పగలంతా నీకు, రాత్రంతా నాకు అని అన్న అన్నాడు. పగలు తమ్ముడు ఉతికి ఆరేస్తే అన్న రాత్రి కప్పుకునేవాడు. ఇలా కొంతకాలం గడిచింది. తమ్ముడికి పెళ్ళయి భార్య వచ్చింది. ఆమె చాలా తెలివైనది. భర్త ద్వారా అన్ని విషయాలు తెలుసుకుంది. తాను చెప్పినట్లు చేయమంది. భర్త అలాగే అన్నాడు. అదే ప్రకారం అన్న పాలు తీస్తుంటే తమ్ముడు ఆవును బెదిరిస్తాడు. ఆవు అన్నని తన్ని వేసి పాలు ఇవ్వదు. అన్న ఏం చేయలేక సగం పాలు తమ్ముడికి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. అలాగే తమ్ముడు భార్య చెప్పినట్టు మామిడి చెట్టుని కొట్టి వేయబోతాడు. అన్న సగం కాయలు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. తమ్ముడు దుప్పటిని ఆరవేయకుండా రెడీగా అన్నకిస్తాడు. అన్న దాన్ని వాడుకోలేకపోతాడు. చేసేదేం లేక రోజుకొకరు వాడుకుందాం అంటారు. ఆ విధంగా అన్న వదినకి బుద్ధి వస్తుంది. అప్పటి నుంచి కలిసిమెలిసి జీవిస్తారు.